వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. జగ్గయ్యపేట పట్టణంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద విద్యార్థుల భవిష్యత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణతో పాటు ఈ నెల 28 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని డిమాండ్పై ప్రజల్లోనూ చైతన్యం తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ సంకల్పించిందని అన్నారు. ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజల మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 28న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. కావున ఈ ప్రజా ఉద్యమ ర్యాలీలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర ఎంపీపీ సంఘం అధ్యక్షులు మార్కాపుడి గాంధీ, రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర చేనేత విభాగ అధికార ప్రతినిధి పెంటి శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యులు యేసుపోగు దేవామణి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా వైకుంఠరావు, జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శి గొర్రెపాటి బుల్లయ్య, జిల్లా చేనేత విభాగ కార్యదర్శి దేవరశెట్టి వీరాంజనేయులు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ విభాగ అధ్యక్షులు బాణావత్ రాజు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కేసర లోకేష్, నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు చల్లా సుశీల, నియోజకవర్గ అంగన్వాడీ విభాగ అధ్యక్షురాలు దారావత్ శ్యామల, నియోజకవర్గ బీసీసీఎల్ విభాగ అధ్యక్షులు జవ్వాజీ నరసింహారావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు మెట్టు ఏడుకొండలు, మండల పార్టీ కార్యదర్శి గడ్డం రామకృష్ణ, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు పాతకోటి ఉదయభాను, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళ నరసింహారెడ్డి, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్న కుమార్, పట్టణ యువజన విభాగ అధ్యక్షులు రామినేని ఉపేందర్ రెడ్డి, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా ఆశీర్వాదం, పట్టణ మున్సిపల్ విభాగ అధ్యక్షులు అన్నెపాగ మురళి, బొలుసుపాడు సర్పంచ్ ఎడ్లపల్లి సూరిబాబు, అనుమంచిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు బేడదం సత్యనారాయణ, తిరుమలగిరి గ్రామ పార్టీ అధ్యక్షులు కరిసె ఇజ్రాయెల్, 1-24 వార్డుల ఇన్ఛార్జీలు వల్లంకొండ రామారావు, గుంజ రోసయ్య, మాజీ ఎంపీటీసీ గంగిపోగు రమేష్, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు, ఆవుల రంగా, దారెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీని, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీని, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీని కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహించమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ రోజున పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా, అలానే పట్టణ, మండల నాయకులతోని మేము ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే మెడికల్ కాలేజీలు సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏర్పాటు చేస్తే సుమారుగా ఆ రోజున 8,500 కోట్లు ఆయన కేటాయించి ఆ రోజునే ఆయన 17 మెడికల్ కాలేజీలు కూడా స్థలాలను సేకరించి డబ్బులు కేటాయించి సుమారుగా 7 మెడికల్ కాలేజీలు అయితే పనులు కూడా పూర్తయిపోయి అడ్మిషన్స్ కూడా నడుస్తూ బ్రహ్మాండంగా కాలేజీలు పనిచేస్తూ ఉన్నాయి. మరొక 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 10 మెడికల్ కాలేజీలని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కట్టలేక వాటిని ప్రభుత్వ ఆస్తులతో కూడుకున్న
కాలేజీలని, ప్రభుత్వ రంగంలో నడవాల్సిన సంస్థల్ని ఆయన ప్రైవేట్కి దారాదత్తం చేస్తూ పీపీపీ మోడ్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఆ కాలేజీలను ఇవ్వటం అనేది దుర్మార్గమైన చర్య. ఇది అత్యంత హేయమైన చర్య. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహిస్తా ఉన్నారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఇవాళ పేదవాడికి నాణ్యమైన వైద్యం కావాలన్నా, లేదు బడుగు బలహీన వర్గాలకి వైద్య విద్యలో సీట్లు కావాలన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉంటే మాత్రమే అవి సాధ్యపడతాయి తప్ప మీరు ప్రైవేట్కి కనుక ఇస్తే ప్రైవేటు వారు లాభం లేనిది ఏ పని చేయరు. వారికి మనం ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ స్థలాలని మనం ఇచ్చి ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు పెట్టున్నాం. వాటన్నిటిని కూడా మీరు ప్రైవేటు వారికి ఇవ్వడం ద్వారా వారు ఆర్థికంగా బలపడతారు, ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ చర్యని మీరు విరమించుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దఫాల వారీగా ఉద్యమాన్ని చేపట్టడం అనేది చూసాం. ఉదయం 10 గంటలకల్లా, అంటే 9:30 కల్లా పార్టీ కార్యాలయం దగ్గరికి అందరూ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల నుంచి, అంటే జగ్గపేట పట్టణం, జగ్గపేట మండలం, వత్స మండలం, పెనేజిపురం మండలం, అలానే నందిగామ ఏటిపట్టులో ఉన్నటువంటి 10 గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ముఖ్య పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి వందలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ర్యాలీగా మరి రైతు బజార్ మీదుగా, అలానే సత్యనారాయణపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అటు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వరకు కూడా, తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మరి సమావేశం అయిపోయిన తర్వాత అక్కడ రిప్రజెంటేషన్ కూడా తహసీల్దార్ గారి కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చేతులు ఎత్తి నమస్కరిస్తూ మరి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో ఈ ర్యాలీని దిగ్విజయం చేయాలని, విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా 28వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి మీరందరూ కూడా రావాలని, ఈ కార్యక్రమంలో కూడా మరి పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా అబ్జర్వర్స్, మరి పరిశీలకులు కూడా ఈ యొక్క ర్యాలీని చూడటం కోసం కానీ, ర్యాలీని అబ్జర్వ్ చేయడం కోసం కానీ, ర్యాలీలో ఎవరెవరు ఎలా పాల్గొంటున్నారనే దాని మీద కానీ, ఏ గ్రామం నుంచి ర్యాలీకి వస్తున్నారనే దాని మీద కానీ, ఇవన్నీ కూడా మరి పరిశీలకులు వచ్చి పరిశీలిస్తారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నారు.